పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి నడుం బిగించారు. ఎవరెంత వ్యతిరేకం చేసినా, ఎవరు అడ్డుకున్నా ఖచ్చితంగా మూసిని పునరుజ్జీవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు బర్త్డే యాదాద్రి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆయన వచ్చారు. అయిపోయిన తర్వాత మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ సంగెం ప్రాంతంలో మూసి 2 పాయలుగా చీలిపోతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో అసలు మూసి వాటర్ ఎట్లా ఉంది, ఇక్కడ నిజంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, గ్రామస్తులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ప్రస్తుతం నేను వాటర్ పడుతూ ఉన్నా. చాలా కెమికలైజ్డ్ సంబంధించినటువంటి వాటర్ లాగా కనిపిస్తూ ఉంది. ఇందులో స్నానం చేసిన ఇచ్చింగ్ వస్తుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఒకసారి వాటర్ బాటిల్ చూడొచ్చు, టోటల్ కలర్ చేంజ్. ఇప్పుడు నా పక్కన ఈ 2 వాటర్ బాటిల్స్ కనుక చూస్తే ఒకటి పూర్తిగా ఈ కలర్, మీ ముందే లైవ్లో వాటర్ బాటిల్ని దాంట్లో ఫిల్ చేశాను, ఎంటీ వాటర్ బాటిల్. ఇది మినరల్ వాటర్ బాటిల్. ఈ పరిస్థితి ఉంది, ఈ కలర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం అందుకే మూసీని పునరుజ్జీవానికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలంతా శుభ్రం చేద్దాం అనుకుంటున్నారు. ఈ మురికి వాటర్, ఈ కెమికల్ వాటర్ ఏదైతే ఉందో ఈ కెమికల్ వాటర్ని పూర్తిగా రీప్లేస్ చేస్తూ ఈ ప్లేస్లో మంచినీళ్లను తీసుకొచ్చేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఈ వాటర్, మూసీ వాటర్ ఎంత భయంకరంగా ఉందంటే కలర్ చేంజ్, టోటల్ ఒక కలర్ మిక్స్ చేసినటువంటి వాటర్ లాగా ఉంది. ఇందాక స్థానికులతో కూడా ఆర్టీవీ సంప్రదించింది, మాట్లాడింది వాళ్ళతో. వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే చాలా స్పష్టంగా పశువులు, జంతువులు, ఏ జంతువులు వాటర్ తాగట్లేదు, కనీసం పక్షులు కూడా వాటర్ తాగనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మూసీ పరివాహక సంబంధించినటువంటి వాటర్ నురుగు చూస్తూ ఉన్నాం, పొల్యూటెడ్ సంబంధించినటువంటి వాటర్, ఇదంతా కూడా కెమికల్ వాటర్. నురుగు ఎంత జామ్ అవుతూ ఉందో వాటర్ పోతూ ఉంటే. సాధారణంగా నది సంబంధించినటువంటి ప్రాంతంలో ఇట్లా సిచ్యువేషన్ ఉండదు. ఇక్కడ స్థానికులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం మనం. ఇక్కడ నీరు తాగలేనటువంటి పరిస్థితి ఉంది, పక్షులు కానీ జంతువులు కానీ ముట్టుకోలేనటువంటి స్టేజ్లో ఉన్నాయి. వాటర్ కనీసం దీన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగించలేనటువంటి సిచ్యువేషన్లో ఉందంటున్నారు. ఒకవేళ ఈ నీళ్లతో కనుక పంట పండిస్తే, వరి కానీ ఆకుకూరలు కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి పంట పండిస్తే, సాధారణంగా ఒక పంట ఉండేటువంటి దాని లైఫ్ పీరియడ్ సాధారణంగా ఈ సంవత్సరం వరి పండించినా ఏదైనా పంట పండించినా సంవత్సరం ఉంటుంది. కానీ ఈ నీటితో పండించింది 6 నెలలు మాత్రమే ఉంటుంది. వండిన తర్వాత కూడా దాని పీరియడ్ ఆఫ్ టైం, ఒకవేళ ఈ వాటర్తో వండించినటువంటి వరి ఎక్స్పైరీ డేటు మనం ఉదయం ఒకవేళ ఆ చావల్, ఆ అన్నం వండితే సాయంత్రం వరకు వచ్చేటువంటి అన్నము ఇది దీంతో వండితే మధ్యాహ్నం వరకే ఖరాబ్ అవుతూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి తిరిగారు. ఇందాక చెప్పాము ఇది మంచినీళ్ళ వాటర్, మినరల్ వాటర్. దీన్ని స్వచ్ఛంగా మనం తాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత స్వచ్ఛత ఉంది 2 బాటిళ్లకు సంబంధించి. ఇంకా క్లోజ్లో కూడా చూపిస్తాను, నేను కొంచెం దూరంలో ఉన్నాను. ఇంత ప్యూరిటీ వాటర్ మనం తాగుతాం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇంత కలుషితమైనటువంటి వాటర్ ఉంది మూసీలో. దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరుజ్జీవం, అంటే గతంలో మూసీ ఎలా ఉండిందో అలా పునరుజ్జీవన్ ప్రదేశానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఈ నీరు ఒకప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ఈ దోశలతో పట్టుకొని నీళ్లు తాగినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు. అసలు ఈ నీటి వైపు చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి పెట్టారు. ఎవరు అడ్డుకున్నా దీన్ని పునరుజ్జీవం చేసి తీర్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు పూర్తిగా 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనం చూద్దాం. మూసీ పునరుజ్జీవానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. దీన్ని క్లీన్ చేసేంత వరకు దీనిపైనే దృష్టి పెడతామనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. ఇది వాటర్, ఇందాక మీ ముందే లైవ్లో తీసుకొచ్చినటువంటి వాటర్ ఈ రకంగా ఉంది, పొల్యూటెడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మినిట్ అప్డేట్ ఇస్తాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి జనాలు ఏం కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మీ మధు మల్కేడ్కర్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.